మరి పనిచేయించుకుంటానికి ఇష్టం లేని ఎమ్మెల్యేలని పైగా రూలింగ్ పార్టీలో నిరంకుశంగా ఉన్న ప్రభుత్వంలో నేనేమీ చేయలేను. కానీ అది మినహా సక్రమంగా అన్నీ చేయగలిగాం. అలాగే కొత్త రైళ్లు తీసుకురావడంలో కానీ రైల్వే మంత్రి గారితో నాకున్న వ్యక్తిగత, ఆయన మంత్రి కాకముందు నుంచి నాకున్న వ్యక్తిగత స్నేహభావం వలన వారిని అడగటం, అది చేయగలగటం కూడా చేయగలిగాం. రాబోయే రోజుల్లో 3-4 అద్భుతమైన ట్రైన్లు నర్సాపురం నుంచి నిన్న ఒకటి స్టార్ట్ అయింది. మొన్న 12వ తారీఖు మరిన్ని ట్రైన్లు నర్సాపురం కేంద్రంగా సదుపాయం బాగా పెరుగుతాయి. సో నా స్థాయిలో అక్కడ ఉండి ప్రజలకి ఫోన్లో అందుబాటులో ఉన్న ఒక మంచి నాకు జరిగింది ఏంటంటే, ఒక మన నియోజకవర్గ ప్రజలతోనే కాకుండా నన్ను ఇక్కడికి రాకుండా ఆల్మోస్ట్ ఒక వనవాసం లాగా ఢిల్లీలో ఎప్పుడు కూడా నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ ఉంటే తప్ప అయిపోయిన వెంటనే ఫ్లైట్ ఎక్కి ఆ ఫస్ట్ 6 నెలల్లో కాన్స్టిట్యున్సీకి వచ్చేవాడిని. కనీసం వారానికి 4 రోజులు ఎప్పుడు ఇక్కడే ఉన్నాను, మీ అందరికీ కూడా తెలుసు. బట్ ఆ తర్వాత మరి విధి లేని పరిస్థితుల్లో ఏదైనా చెయ్యాలి అంటే మనం బ్రతుకుండాలి కనుక ఈ బ్రహ్మరాక్షసుల మధ్యన నేను అక్కడే ఉండి ప్రతి ఇంటిలోనూ ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్లో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట, అలాగే అయితే ఏబిఎన్లో లేకపోతే TV5లో మొదటి 20 నిమిషాలు, అరగంట, వారానికి 3-4 సార్లు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అరాచకాన్ని ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో దానివల్ల నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం నాకు ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనే కలిగించాడేమో. సో కాబట్టి దానివల్ల ప్రజలకి తప్పేంటి అనేది అర్థం చేసే ప్రయత్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే నాకు ఒక మంచి టూల్గా ఉపయోగపడింది. అందుకని చెప్పి నేను ఆ పర్టికులర్గా ఆ ఒక్క విషయంలో శారీరకంగా నన్ను ఎంతో బాధ పెట్టిన, ఎన్నో కేసులు పెట్టిన, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా రాష్ట్రంలోని ప్రజలందరికీ నన్ను మరింత దగ్గర చేసినందుకు, లేదా నేను నా నియోజకవర్గానికే పరిమితమైన వ్యక్తిని, దానికి ముందు ఏదో సోషల్ మీడియాలో లేదంటే ఓకే ఆ సినిమా వాళ్ళతోటో లేకపోతే ఎవరితోటో ఒక సెలబ్రిటీ లాగా ఏదో కొన్ని రంగాల్లో తప్ప ప్రజలకి నేను చేరువు కాదు, ఓన్లీ నర్సాపురానికే పరిమితం. అటువంటి నన్ను చిత్రహింసలకు గురి చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చెడ్డ చేయాలని అతను అనుకున్నా ప్రజలకి మంచి చేసే ప్రయత్నంలో అతను భాగస్వామి అయినందుకు అతనికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక ఇవాళ